సదాలోచనలు మంచి ఇది కలిగి ఉండాలి. తర్వాత ఏమో మన ఆలోచనలు మన ఫీలింగ్స్ అవుతాయి. మన ఫీలింగ్స్ మన ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. మన ఫ్రీక్వెన్సీస్ ఏమో మన చేతలు అవుతాయి. మన చేతలు వచ్చేసి మన డెస్టినీ అవుతుంది. మన డెస్టినీ కాస్త మన అల్టిమేట్ ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది, డెస్టినీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఎవరితో మన మైండ్లో నెగిటివ్ అనేది రానియకూడదు. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళ పట్ల మనకి నెగిటివ్ బ్యాలెన్స్ ఉండకుండా పాజిటివ్గా ఉండాలి. లేకపోతే జీరో ఉన్నా పర్లేదు, కానీ నెగిటివిటీ అయితే దగ్గరికి రానివ్వద్దు. అయితే ఈ అలవాట్లు మనము ఒక రోజులో రావు. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక 21 డేస్ కానీ మండలం రోజులు కానీ. దీనికి ఎన్ఎల్పి టెక్నిక్లు కొన్ని చెప్పారు. మనం కావాలనుకుని మన గేట్ సిస్టమ్ అంటే కుడి చేత్తో చేయాల్సిన పనులు ఎడమ చేత్తో చేయాల్సిన కుడి చేత్తో ఇలా చేసుకుంటూ పోతుంటే మన కొన్ని రోజులకి ఆ అలవాటు మనకి ఇదవుతుంది. సో దీన్ని మనము చేస్తూ అట్లాగే మనకు ఒక ఆదర్శంగా ఉన్న మన చుట్టాలు ఫ్రెండ్స్ గురించి చెప్తాము. మనం అటువంటి వ్యక్తిని మనం చూజ్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనకు వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు కూడా చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో కూడా వాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడటం, వాళ్ళకి ఎవరి అవసరం వచ్చినా స్వతహాగా ముందుకొచ్చి చేయటం, ఇలాంటి కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి. సో ఇవన్నీ చెప్పుకున్నాం సార్ మనం. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఇంకా ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. షుడ్ బి హ్యాపీ. అండ్ దీని గురించి మీరు ఇలిస్ట్రేషన్ కి ఒక స్టోరీ చెప్పాలి. రాజుది చిటికెన వేలు ఇరిగిపోతే ఆయన మంత్రిని శిక్షించి చేసినా కూడా మేము ఆ కథ విన్నాం, కానీ మీరు ఇలిస్ట్రేషన్ చాలా బాగా ఇచ్చారండి. లాస్ట్ కు ఆయనను మళ్ళీ ప్రశ్నించడంలో మంత్రి నేను మంచిగా ఉంటే మీ ఎంబడి వస్తే నేనే బలైపోతుంటే మీరు జైలు వేసినందుకు చాలా నాకు మంచిదే జరిగిందని, అది చాలా బాగా చెప్పారు సార్. రైట్ అండి. సో మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామంటే, హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ హూమ్ యూ హ్యావ్ ఎవర్ మెట్. మనం కలిసిన మనకి తెలిసిన వాళ్ళందరిలో కల్లా హూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని అంటే మనకి నచ్చిన కొంతమంది గుర్తొస్తారు. మనకి తెలిసిన వాళ్ళు మన పేరు చెప్పేలాగా, మన గురించి ఆలోచించేలాగా మనం కూడా హ్యాపీగా ఉండాలి. అసలు జీవితం అనేది లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్, నాట్ ఫర్ స్ట్రగుల్. ఈ ఈ ఈ ఈ ఈ లైన్ నుంచి మనము హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అనేసి మాట్లాడుతూ, హ్యాపీయెస్ట్ పర్సన్ కి ఉండవలసిన లక్షణాలను గురించి మాట్లాడుకుంటూ, దానిలో భాగంగా గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకుంటూ చెప్పుకున్నాం. దాంట్లో ఇంకా 1-2 లక్షణాలు ఉన్నాయి, అవి కూడా ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో వీఆర్ హియర్. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అనేది తెలుస్తుంది కదండి అందరికి. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ. ఎస్, అందరు ఫాలో అవుతున్నారు కదా, మనం ఇక్కడ ఉన్నాము అనేది తెలుస్తుంది కదా. హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే, హ్యాపీయెస్ట్ పర్సన్ కోసం మనకు కావాల్సిన లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేసి చూస్తున్నాం. గ్రాటిట్యూడ్ దేనికోసము అనేసి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. సో ఐ వోంట్ రిపీట్ ఆల్ ఆఫ్ దట్. సో మనము హ్యాపీ పర్సన్ కి మనము హ్యాపీ పర్సన్ మనం వేరే వాళ్ళు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. మనము హ్యాపీగా వేరే వాళ్ళు అనుకోవడానికి కోసం కాదు, మనకి స్వతహాగా లైఫ్ అనేది
మనం జీవించే మన జీవితం ఎప్పుడూ ఆనందమయంగా ఉండాలి. ఆనందమయంగా ఉండాలి అని అంటే ఇంకో 2-3 క్వాలిటీస్ ముందు ముందు చెప్పేస్తాను. ఆ తర్వాత వి విల్ గో ఇంటూ ఈచ్ ఆఫ్ ద టాపిక్. ఏంటి ఆనందమయంగా ఉండాలి అని అంటే మన లైఫ్ కి మనకంటూ ఒక పర్పస్ తెలియాలి. మనము ఎందుకు పుట్టాము అనే పర్పస్ మనకి తెలిసి ఉండాలి. మనకి పర్పస్ఫుల్ గా జీవిస్తే మీకు కృతజ్ఞతాభావం కూడా ఎక్కువ అవుతుంది. సో దీస్ ఆర్ మ్యూచువల్. పర్పస్ఫుల్ గా జీవించాలంటే నేను అసలు దేనికి పుట్టాను, మిమ్మల్ని మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దాని గురించి ఇన్ డీటెయిల్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అవుతారు అని అంటే మనం నిన్న చెప్పుకున్న క్వాలిటీస్ తో పాటు ఇంకా 2-3 క్వాలిటీస్. ఒకటి ఏంటి అని అంటే ఈరోజు చెప్పుకునేది ఎవరికైతే తాము ఎందుకు పుట్టామో తెలిసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఏదో ఒక స్టేజ్ లో యు విల్ వార్న్ అవుట్. అంటే మీకు పర్పస్ తెలియకపోతే ఆ మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కూడా, మనం పర్పస్ మనకి తెలియకపోతే ఎవరికో పర్పస్ తెలిసిన వాళ్ళకి మనం పని చేస్తూ ఉంటాం. మీకంటూ మీ జీవిత లక్ష్యం అంటూ ఏంటో తెలియాలి. అది మొదటిది. అప్పుడు మీరు హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతారు. నెంబర్ టూ ఏంటి అని అంటే మీకు నచ్చిన పనులు మాత్రమే మీరు చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మీకు నచ్చిన పనులు, మనకి నచ్చిన పనులు మాత్రమే మనం చేస్తూ ఉండాలి. అంటే మనకి నచ్చకుండా ఏ పనిని చెయ్యకూడదు. అంటే మనకి నచ్చే విషయాలు, నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి. నచ్చే విషయాలు మనం చేస్తూ ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. నచ్చని విషయాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే ఆ, ఇప్పుడు ఆ, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఉద్యోగం నచ్చింది, అందుకోసం నేను సంతోషంగా ఉన్నాను. నాకు నచ్చని ఉద్యోగంలో నేను పని చేస్తూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను? అర్థమవుతుందా అండి? మనకి ఎప్పుడైనా సరే మనం సంతోషంగా హ్యాపీయెస్ట్ పర్సన్ గా ఉండాలి అని అంటే మనము మనకి నచ్చిన విషయాలలోనే ఎక్కువ టైం గడపాలి. నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి, నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి. కొన్ని మనము చెయ్యవలసి వస్తోంది పనులు, నచ్చకపోయినా అది ధర్మం అని అనుకుని ఇది ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను అంటే, ఫస్ట్ మన పర్పస్ తెలుసుకున్న తర్వాత మనం ఏ పనులు చెయ్యాలో నిర్ణయించుకున్న తర్వాత మనం నచ్చే పనులు మాత్రమే చేస్తూ, మన మనసుకు నచ్చే పనులు మాత్రమే చేస్తూ, నచ్చని పనులు నచ్చని పనులు గనక చేయవలసి వస్తే దాన్ని క్వశ్చన్ చేయాలి. అసలు నాకు నచ్చకుండా ఈ పని ఎందుకు చేస్తున్నాను? మనము కొన్ని నచ్చకుండా పని చేస్తూ ఉంటే మనము మన లైఫ్ ని జీవిస్తున్నట్లు కాదు, బ్రతికేస్తున్నట్లు, ఏదో కాలం గడిపేస్తున్నట్లు. అండ్ దాని మూలాన మనకి నచ్చకపోతే ఏదైనా పనిని మనం దాన్ని ఎక్కువ చేయలేము. వి విల్ వార్న్ అవుట్. మనకి ఆ వెంటనే నాకు ఈ నచ్చని ఉద్యోగం చేస్తున్నాను అని అనుకోండి, నాకు నచ్చని పనిని చేస్తున్నాను అనుకోండి, నా మొహం అంతా చిరాగ్గా ఉంటుంది, మనసంతా కలతగా ఉంటుంది, గుండెల్లో బాధగా ఉంటుంది. అవతల వాళ్ళకు కూడా ఆ నేనేం చేస్తున్నాను అనేది తెలియదు. అందుకని నాకు ఎప్పుడు కూడా నచ్చే పనులు మాత్రమే చేసేలాగా మన జీవనాన్ని మనం నిర్మించుకోవాలి. నచ్చే పనులు మాత్రమే చేసేలాగా అంటే అవసరార్థం కొన్ని మీరు తప్పితే వేరే ఇప్పుడు పిల్లవాళ్ళని పెంచాలి అని అంటే డైపర్లు మార్చడం నచ్చే పని కాదు, నచ్చని పని. అయినా సరే అది మీ ధర్మం కాబట్టి మీరు చేస్తారు. అర్థమవుతుందా అండి? అది మీరు తప్పితే అది మీ ధర్మం కాబట్టి నచ్చే పనులు మాత్రమే చేస్తాను అని అంటే మీ ధర్మాన్ని కూడా పట్టించుకోవాలి. అండ్ మాక్సిమం టైం టైము మనకి మనము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము అని అంటే
మనం నచ్చే పనులు చేసేలాగా మన జీవనాన్ని నిర్మించుకుంటే, మన జీవితాన్ని ఎలా నిర్మించుకుంటాము? మనకు నచ్చేది అని అంటే అగైన్ మనము ఇందాక చెప్పుకున్నాము, మనకంటూ ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి. మన పర్పస్ మనకది అని అన్నప్పుడు మనకది కష్టమైన పని అయినా, అది నచ్చే పని అయితే అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అదేదో సినిమాలో చెప్పినట్లు ప్రతి కథకి ఒక హీరో ఉంటాడు. ఎంత గొప్ప కష్టాన్ని దాటితే అంత పెద్ద హీరో అవుతాడు. మనము కష్టమైన పనులు, మనకి ఇష్టమైన పనులు చేసినా అది ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు అది కష్టమైనా మనకేం ఇబ్బంది లేదు. కానీ కష్టము, ఇష్టము అనే దాన్ని పక్కన పెట్టేసి నచ్చుతుందా లేదా అనేది చూసుకోవాలి. మనం ఏ పని చేసినా మనము మనం నిన్న ఒకటి ఫ్రీక్వెన్సీ చెక్కింగ్ క్లాక్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. గంటకు ఒకసారి లేకపోతే 2 గంటలకు ఒకసారి మనలో వన్ ఆఫ్ అవర్ బ్యాచ్ మేట్స్ అండ్ నా ఫ్రెండ్ శైలజ మేడం, షీ హాస్ సెంట్ మీ ఫ్రీక్వెన్సీ చెక్కింగ్ క్లాక్ కోసం బికే శివాని గారి యాప్ ఉంది. సో యూ కెన్ డౌన్లోడ్ దట్ అండ్ చెక్ ఫర్ యువర్ సెల్ఫ్ మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది. సో శైలజ మేడం ఉన్నారా? ఐ డోంట్ సీ హర్. సరే, అది నేను లింక్ మీకు పంపిస్తాను. ఆర్ఎల్స్ మీరు కూడా బీకే శివాని యాప్ చూసుకుంటే దాంట్లో కూడా మనకి తెలుస్తుంది. మన ఫ్రీక్వెన్సీ చెక్ చేసుకోవడం. మనం ప్రతిసారి ఆర్ వి లివింగ్ ద లైఫ్ వి వాంటెడ్? మనము మనకి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా లేదా, మనం నచ్చేలాగా మనకి మనం నచ్చుతున్నామా లేదా, ఆర్ వి హ్యాపీ పర్సన్? మనం ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇందాక చెప్పినట్లు కొన్ని పనులు చేయవలసి వస్తుంది కంపల్షన్ మూలాన, అది మన ధర్మం అవుతుంది. మన ధర్మం కానిది కూడా మనము నచ్చకుండా ఏవైనా పనులు చేస్తున్నామేమో ఒకసారి సరిచూసుకోండి. అగైన్ కొంచెం టాపిక్ డిఫికల్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ చాలా చాలా ఈజీయెస్ట్. నేను చెప్పడంలో డిఫికల్టీ ఉండొచ్చు, కానీ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనకి నచ్చే పనులు మాత్రమే మనం చేయాలి. మనం ఏం సరిచూసుకోవాలి అని అంటే, మనము మన లైఫ్ మన కంట్రోల్లో ఉన్నట్లు మనకి ఎప్పుడు అనిపించాలి. మన లైఫ్ మన కంట్రోల్లో ఎప్పుడు ఉంటుంది అని అంటే, మనకి నచ్చే పనులు చేసినప్పుడు, అది కష్టమైనా సరే. అర్థమవుతుంది కదండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? ఎస్ ఆర్ నో? ఎస్. Yes, sir. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇంకొకటి, మన హ్యాపీగా ఉండాలి అని అంటే, హ్యాపీయెస్ట్ పర్సన్ ఎప్పుడు అవుతాము అని అంటే, దిస్ ఈజ్ మోర్ రిలేటెడ్ టు గ్రాటిట్యూడ్. నేను ఒక కథ చెప్తాను, ఎప్పుడు చెప్పే కథే. నేను ఇప్పుడు చెప్తాను. ఎప్పుడు చెప్పే కథ అంటే లాస్ట్ బ్యాచెస్ లో వచ్చిన వాళ్ళకి తెలిసుండొచ్చు. అగైన్ ఫర్ ది కంటిన్యూటీ ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్. నాకు చాలా ఇష్టమైన కథ. ఒక జయభాస్కర్ అని ఒక పొద్దుతిరుగుడు పూలు పండించే రైతు కథ. దీన్ని మీకు చెప్తాను. పాత వాళ్ళు దే మే లిసన్ వన్స్ అగైన్, పాత బ్యాచెస్ లో ఉన్న వాళ్ళు. అండ్ దిస్ ఈస్ రిగార్డింగ్ వన్ ఆఫ్ ది ఫార్మర్స్. తను పొద్దుతిరుగుడు పూలు పండించే ప్రాంతంలో ఉన్న రైతు. చాలా మంచి ఆదర్శ రైతు అనమాట. రైతులకి అవార్డ్స్ ఇస్తారు చూసారా? సో అవార్డ్స్ తెచ్చుకున్న రైతు. సో తను అంటే చాలా ఫలసాయం, అంటే చాలా ప్రొడక్టివిటీ పెరిగి మంచి దిగుబడి సాధించి ఆ తన తనకి ఏదో షోస్, వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులు
షోలో తనకి మంచి పేరు వచ్చింది. తనకు ఒక అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ వచ్చినప్పుడు తనని కలిసి ఇంటర్వ్యూ చేయడానికి ఆ, ఒక ఇంటర్వ్యూయర్, ఒక టీవీ రిపోర్టర్ వచ్చాడు. కథ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో టీవీ రిపోర్టరు ఆ ఈ జయభాస్కర్ అనే రైతు దగ్గరికి రావాలనుకున్నాడు కాబట్టి వాళ్ళ ఊరికి వచ్చాడు. వాళ్ళ ఊరికి వచ్చి జస్ట్ బస్ స్టాండ్ లో దిగుతాడు. బస్ స్టాండ్ లో దిగిన తర్వాత జయభాస్కర్ గురించి విచారిస్తాడు. ఈ ఫలానా ఆదర్శ రైతు ఆమ్, అవార్డు తెచ్చుకున్న ఆ, ఒక అతను ఉన్నాడు. అతను జయభాస్కర్. ఈ ఊరు ఇదని తెలిసింది. ఈ ఊర్లో ఈ ఊరికి దిగాను. ఈ ఊర్లో దిగితే ఆ చెప్పారు తన అడ్రస్ ఎవరిని అడిగినా చెప్తారు అనేసి. సో జయభాస్కర్ గురించి మీకు తెలుసా అనేసి ఆ, అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇదిగో మేం తీసుకెళ్తామంటే మేం తీసుకెళ్తాము అనేసి ఆ ఆ రిపోర్టర్ ని ఆ ఆ రిపోర్టర్ కి చెప్తారు. అంటే జయభాస్కర్ తెలుసా అనగానే చాలా మంది గుమిగూడిపోయారు. ఒక 10-15 మంది. ఎక్కడుంటాడు అనగానే ఇదిగో మేము తీసుకెళ్తాము అంటే మేము తీసుకెళ్తాము అనేసి ఎగబడ్డారు. ఇది ఎట్లా అంటే మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూసుంటే ఆ దాంట్లో ప్రకాష్ రాజ్ గురించి సంబంధం వస్తుంది వాళ్ళ అమ్మాయి కోసం. సో ఆ అతని ఇంటి అడ్రస్ ఎక్కడ అని అంటే చాలా మంది ఇదిగో మేము వస్తాం అంటే మేము వస్తాం అని చెప్తారు. అది గుర్తుందా అండి? ఎనీబడి కెన్ రికలెక్ట్ దట్? ఎస్. సో అలా ఈ జయభాస్కర్ గురించి ఆ, ఆ, చాలా మంది మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తాం అంటూ వచ్చారు. సరే ఫైనల్లీ ఒక అతను టూ వీలర్ మీద ఆ అందరూ కలిసి తిని వెళ్తాడు అని చెప్పి ఆ, ఆ, విలేకరిని ఒక టూ వీలర్ మీద ఎక్కిస్తారు. టూ వీలర్ మీద ఎక్కించినప్పుడు ఈ విలేకరి అప్పుడే తన జాబ్ మొదలు పెట్టేశాడు అనమాట. అంటే విలేకరి కదా, అందరినీ అడగాలి కదా. సో అసలు ఇంతమంది వచ్చారేంటయ్యా అంటే బండి నడిపే అతనితోటి మామూలు వేరే రైతు ఆ అతనితో మాట్లాడుతా ఉన్నాడు. ఇంతమంది జయభాస్కర్ అంటే అంత పాపులరా? ఆ, నేనేదో అనుకున్నాను, చాలా మందే వచ్చారు. ఏంటి అతను ఆ అతని గురించి నేను ఏం తెలుసుకోవాలి అనేసి ఈ విలేకరి అడుగుతాడు. విలేకరి అడిగితే తను బండి నడిపే అతను చెప్తాడు, సార్ అతను చాలా మంచివాడు. చాలా మంచివాడా? ఎలా? హౌ ఈస్ హీ సో గుడ్? ఎందుకు అంత మంచి అని అంటే, సార్ ఇదిగోండి తను ఈ స్టోరీ చెప్తాడు. ఆ తను ఒక ఆదర్శ రైతు. మీరు గమనించి గౌరవించి ఇప్పుడు అవార్డులు ఇచ్చారు, మంచిదే. ఆ కానీ అతను 5-6 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ కష్టపడుతున్నాడు. చాలా ఎక్కువ కష్టపడి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. ఆ సరేనయ్యా, అదంతా నాకు తెలుసు కదా, అది తెలిసే వచ్చాను. ఆ అతను మంచివాడు అన్నావు కదా, ఎలా మంచివాడో చెప్పు అనేసి ఆ ఇతను అడుగుతాడు. విలేకరు అడుగుతాడు. సార్ మేమందరం పొద్దుతిరుగుడు పువ్వులని పండించే రైతులమే, అందరం కూడా. ఈ ప్రాంతము ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ సన్ఫ్లవర్ కల్టివేషన్. సో మేమందరము ఆ, ఎలాగోలా పండిస్తున్నాం, మాకు మంచి దిగుబడి వస్తుంది. కానీ జయభాస్కర్ ఏమన్నాడంటే ఇగో ఆదర్శ రైతు కావాలి అని అనుకుని తను మంచి మంచి విత్తనాలు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి, అంటే ఎంతో కష్టపడి ఎక్కడో రీసెర్చ్ జర్నల్స్ లో చూసి ఇక్కడ మంచి విత్తనాలు దొరుకుతున్నాయి అనేసి వేరే దేశం నుంచి మంచి విత్తనాలని తీసుకొచ్చుకున్నాడు. సో మేము అది మంచిదే, తను మంచి విత్తనాలు తీసుకొచ్చుకున్నాడు. అయితే అంటే ఇదిగోండి అతనికి ఆ విత్తనాలని దిగుమతి చేసుకోవడం అంటే ఇంపోర్ట్ చేసుకోవడం వేరే దేశం నుంచి వేరే ప్రాంతం నుంచి చాలా కష్టమైన పనిట. మే మా మేమందరం మాకంతా తెలిసినా మేము ఆ సాహసం చేయలేదు. తను ఈ
కష్టమైన పని అయినా సరే తెప్పించుకున్నాడు. తెప్పించుకుని ఆ ఆ ఆయన మొదటి సంవత్సరం ఒక పంట వేసాడు. పంట వేసినప్పుడు విరగగాసింది. మేమందరం ఆశ్చర్యపోయాము. తన దగ్గరికి మేమందరం అనుకున్నాము, ఈ ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు అని అడుగుదాం అనేసి తన దగ్గరికి వెళ్ళాలి అని మాలో మేము కొంతమంది అనుకున్నాము. కానీ చాలా తక్కువ మంది సాహసం చేశారు. ఎందుకు అని అంటే, ఇదిగో మీరు ఈ ఫలానా విషయము ఎక్కడ నుంచి తెప్పించుకున్నారు అని అంటే తను సరిగ్గా చెబుతాడో లేదో. ఎందుకోసం? తను చాలా రీసెర్చ్ చేసి జర్నల్స్ చూసి లేకపోతే ఎక్కడి నుంచో ట్రైనింగ్స్కి వెళ్ళాడు కదా. సో అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తున్నాడు ఇంకా అంతకు ముందు 2 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు మేము అడిగిన వెంటనే మాకు చెబుతాడా లేదా అనేది మాకు గ్యారంటీ లేదు. అయినా మాలో కొంతమంది వెళ్ళి సాహసం చేశాము. ఇదిగో మాకు చెబుతాడా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అనేది. ఇప్పుడు అది సీక్రెట్ కదా. మనము మా మన ఇళ్లలో కూడా ఏదైనా మంచి మంచి పని ఇది ఎలా కుదిరింది, మంచిగా ఏదైనా వచ్చింది, ఏదైనా వంటకం చేశాము అని అనుకోండి. చాలా సింప్లెస్ట్ ఎగ్జాంపుల్. దాన్ని సీక్రెట్ సీక్రెట్ రెసిపీ లాగా మన వరకు మనం ఉంచుకుంటాం, కానీ వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎందుకు అని అంటే ఇది నేను చాలా కష్టపడి చేశాను అనేసి మనకు అనిపిస్తుంది. సో తిను కూడా అలానే అనుకుంటాడేమో అని మేము అనుకున్నాం, కానీ మేము అడిగిన వెంటనే తను ఆ, మాకంతా చెప్పేశాడు. ఇదిగో ఫలానా చోట దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను. నేను ఒక 2-3 ఏళ్ల నుంచి రీసెర్చ్ చేసి ఇది కాదు ఇది అనేసి దీనిలో ఇలా ఈ పద్ధతిలో వ్యవసాయం చేశాను అని మాకు అందరికీ చెప్పాడు. అడిగిన వాళ్ళందరికీ చెప్పాడు. అడిగిన వాళ్ళందరికీ చెప్పడంతో మేమందరం అక్కడి నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నించాం. సో మాలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. కానీ అది తను దాంతో ఆగిపోలా. మాకు ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో తెప్పించుకోలేకపోతున్న వాళ్ళకి అతను పిలిచి ఈ పద్ధతి ద్వారా తెప్పించుకోండి, ఈ పద్ధతి ద్వారా తెప్పించుకుంటే రవాణా ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి అనేసి మాకు చెప్పాడు. అంటే తను రీసెర్చ్ విత్తనాల గురించి మాత్రమే కాకుండా విత్తనాలు ఎలా సులువుగా తెప్పించుకోవాలో చెప్పాడు. సులువుగా తెప్పించుకోవాలో చెప్పి, సరే కొంతమందికి లేట్ అయిపోయింది, మేము అయ్యో మాకు లేట్ అయిపోయింది అనేసి మేము ఈ సీజన్కి అందుకోలేకపోయాము అని అనుకున్న వాళ్ళకి తను ఏం చేశాడు అని అంటే, తన దగ్గర ఉన్న మంచి విత్తనాలు ఏవైతే ఉన్నాయో తను మంచి విత్తనాలను పండించాడు. ఆ మంచి విత్తనాలని మా అందరికీ పంచిపెట్టాడు, ఎవరైతే తెప్పించుకోలేకపోతున్నాం. దీని మూలాన మా శ్రమ తగ్గిపోయింది. మేము అందరం కూడా మంచి విత్తనాలని మంచి వంగడాలని వేసుకొని మేము మంచి లాభాలని పొందుతున్నాం. అందుకోసం హీ ఈజ్ వెరీ నైస్. అందుకోసం తను చాలా చాలా మంచోడు అనేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇల్లు వచ్చేస్తుంది. జయభాస్కర్ ఇల్లు వచ్చేస్తుంది. జయభాస్కర్ దగ్గర ఇంటి దగ్గర దిగిపోతాడు. జయభాస్కర్ ఇంటి దగ్గర దిగిపోయి సరే తనని బండి తోలిన అతనికి థ్యాంక్స్ చెప్పి జయభాస్కర్ లోపలికి వచ్చి విలేకరి మొదలు పెడతాడు క్వశ్చన్స్. కంగ్రాచులేషన్స్, మీరు మంచి అవార్డు తెచ్చుకున్నారు కదా అని కంగ్రాచులేషన్స్ చెప్పి, సార్ జయభాస్కర్ గారు, మీరు ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ఒక సక్సెస్ ఫార్ములాని కనుక్కున్నారు, రైట్? ఆ సక్సెస్ ఫార్ములాని మీరు అవతల వాళ్ళకి ఊరికి ఎందుకు అలా ఇచ్చేశారు? మీకు చాలా కాస్ట్ అయి ఉంటుంది కదా, మీకు చాలా ఖర్చు అయి ఉంటుంది కదా. మీరు అలా ఎందుకని ఊరికే ఇచ్చేశారు అనేసి చెబితే తను అన్నాడు, సార్ పక్కన వాళ్ళకి లాభం జరుగుతుంటే నాకు నష్టం జరుగుతున్నట్లు కాదు కదా.
మనం అందరం ఆలోచించవలసిన విషయం ఇది. పక్కన వాళ్ళకి మన ద్వారా లాభం జరుగుతుంది అని అనుకోండి. ఇందాక మనం అనుకున్నాం మన సీక్రెట్ రెసిపీస్ అంటే చిన్న చిన్న సక్సెస్ ఫార్ములాస్. లేకపోతే చదువుకునేటప్పుడు మనము ఇదిగో నేను ఈ గైడ్ దీనిలో ఈజీగా ఉంది, నేను గైడ్ తెచ్చుకుని నేనే చదువుకుంటాను, పక్కన వాళ్ళకి ఇవ్వను అనేసి ఆ మనస్తత్వంతో ఉండొచ్చు చాలా మంది ఉంటాము. సో జయభాస్కర్ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. హీ సేస్, నా వల్ల పక్కన వాళ్ళకి లాభం జరుగుతుంటే నాకు నష్టం జరుగుతున్నట్లు కాదు కదా. నేను లాభపడుతున్నాను, తను కూడా లాభపడుతున్నాడు. అది నా వల్ల లాభపడుతుంటే నాకు ఇంకా మంచిది, హ్యాపీనెస్. అంతే తప్పితే నేను చూసే దృక్కోణం మార్చుకున్నాను, నేను ఆలోచించే తీరుని మార్చుకున్నాను. ఏమని? మనకి తెలియకుండా మనమందరం మనకి తెలియకుండా ఒక అన్రిటన్ కాంపిటీషన్ లో ఉండిపోతున్నాం. అన్రిటన్ కాంపిటీషన్ అంటే మనము రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఒక బైక్ లోను ఒక కార్ లోను. పక్కన ఎవరో వచ్చి మనల్ని ఓవర్టేక్ చేశారు అని అనుకోండి. యు ఫీల్ దట్ యు ఆర్ బీయింగ్ రేస్డ్. ఇదిగో మిమ్మల్ని ఎవరో రేస్ కి పిలుస్తున్నారు అనేసి మీరు అవసరం లేకుండా పోయినా యాక్సలరేటర్ పెంచుతారు. ఇది హ్యూమన్ సైకాలజీ. మనకి తెలియకుండా మనల్ని ఊరికే ఒక స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్ లో మన ఈగోని హర్ట్ చేసే విషయాలు చాలా చుట్టూ జరుగుతూ ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి తెలియకుండా మనల్ని వెంటనే ఫాస్ట్ గా ఇదిగో ఎవరన్నా మనకంటే ఎక్కువ చదువుకుంటున్నారనో, లేకపోతే మనకంటే ఎవరన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారనో, ఎవరికైనా ఆస్తి వస్తుందంటే మనము ఒక రకమైన అసూయ పడతాము, లేకపోతే ఒక రకమైన కాంపిటీషన్ లోకి వెళ్ళిపోతాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? రైట్. ఐ ఐ గెట్ ఇట్. సో మనకి తెలియకుండా మనం ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లోకి మనల్ని మనం తోసేసుకుంటున్నాం. నేను చెప్పేది ఏంటి అని అంటే, మనం అందరం సరిగ్గా ఆలోచిస్తే ఆ కాంపిటీషన్ అనేది మిమ్మల్ని ఎవరు కావాలని రమ్మనలేదు. అన్ఫార్చునేట్లీ మనలో చాలా మంది అలా ఫీల్ అవుతా ఉంటాం. అన్రిటన్ కాంపిటీషన్. అవతల వ్యక్తికి ఏ తొందర ఉందో అనేది మనం ఆలోచించం. నన్ను ఓవర్టేక్ చేస్తాడా అనే ఫీలింగ్ లో ఉండిపోతాం తప్పితే మనం పాజిటివ్ గా ఆలోచించడంలా. మనం పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. మనకి తెలియకుండా అన్రిటన్ కాంపిటీషన్ లోకి, అన్ఫోర్సీన్ కాంపిటీషన్ లోకి వెళ్ళకూడదు. సో జయభాస్కర్ కూడా అదే చెప్తున్నాడు. నా వల్ల పక్కన వాడికి లాభం వస్తుంటే మనం నష్టపోతున్నట్లు కాదు. మనకేమనిపిస్తుంది? ఇదిగో ఈ ఫలానా విత్తనాలు వేరే ప్రాంతంలో, వేరే దేశంలో ఎక్కడో ఎవరో వేసుకొని లాభాలు పొందుతున్నారు. మొదట నేను ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి అది నాకు మాత్రమే ఉండాలి అని నేను అనుకుంటే అది మంకీ మైండ్. అలా కాకుండా వెన్ ఐ సీ దిస్, నా మైండ్ ని కొంచెం చేంజ్ చేసుకొని నేను సంతోషంగా ఉన్నప్పుడు, నా సంతోషం నాకు ఎట్లాగూ ఉంది, పక్కన వాడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు బాధ కలగకూడదు. పక్కన వాడు నాకు బాధ కలిగించకూడదు. పక్కన వాడి సంతోషం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించాలే గాని, పక్కన వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వగలిగిన అవకాశం వచ్చినప్పుడు నేను పక్కన వాళ్ళకి వీలైనంత సంతోషాన్ని కలిగిస్తాను అని అనుకోవాలి. కానీ నా యుఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రోడక్ట్ అంటే నేను మాత్రమే తెచ్చుకున్న విషయాన్ని పక్కన వాళ్ళకి షేర్ చేసుకోను అనేసి అనుకోకూడదు. సరే, మనం కథలోకి వెళ్దాం. సో ఇతను ఇలా చెప్పాడు. ఆ పక్కన వాళ్ళు నా వల్ల లాభం సంపాదిస్తుంటే నాకు నాకు
నష్టం ఏం కాదు కదా. అర్థమవుతుందండి? అందరు ఫాలో అవుతున్నారా? ఆర్ వి ఆల్ ఫాలోయింగ్ ఇట్? ఎస్. సో పక్కన వాళ్ళు యా సంతోషంగా ఉండడం అంటే నాకు నష్టం వస్తున్నట్లు కాదు. అంటే విలేకరి చెప్తాడు, అవునండి ఇది కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా మంచిది, నాకు కూడా వినడానికి చాలా కొత్తగా ఉంది. ఇదంతా మనకి తెలిసిన సత్యమే, కానీ చాలా మంది మనం ఆలోచించాం. అయినా సరే నాకు మీరు చెప్తుంటే నమ్మబుద్ధి కావడంలా. ఇలా ఎవరైనా ఆలోచిస్తారా? పక్కన వాడు సంతోషంగా ఉండడం నా దుఃఖానికి కారణం కాకూడదు అనేసి ఎవరైనా ఆలోచిస్తారా? అయినా మీరు చాలా డబ్బులు పెట్టారు కదా. మీరు చాలా డబ్బులు వ్యయ ప్రయాసలకి చాలా డబ్బులు పెట్టారు, చాలా కష్టపడ్డారు, చాలా రీసెర్చ్ చేశారు. మరి మీకు ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఇలా చెప్పినందుకు, సలహాలు సూచనలు చేసినందుకు మీరు ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర నుంచి ప్రీమియం ఏం ఆశించలేదా అని అంటే, ఏమండి నేను ఇంకా విస్తారంగా చెప్తాను అని చెప్పి మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఏంటి సీక్రెట్ అని అంటే, ఇది జాగ్రత్తగా వినండి సార్. ఇది సీక్రెట్ ఏంటి అని అంటే, నా పంట బాగుండాలి అనంటే, నా పొద్దుతిరుగుడు పూల పంట బాగుండాలి అనంటే పక్కన వాడి పంట కూడా బాగుండాల్సిందే. నా పంట బాగుండాలి అనంటే పక్కన వాడి పంట కూడా బాగుండాల్సిందే అనేసి అన్నాడు. అదేంటి, నిజంగానా? నువ్వు బాగుంటే నీకు డబ్బులు వస్తాయి, పక్కన వాడికి బాగుంటే పక్కన వాడికి డబ్బులు వస్తాయి, పక్కన వాడికి డబ్బులు వస్తే నీకు ఎలా డబ్బులు వస్తాయి అని అంటే, నేను విడమర్చి చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి, పొద్దుతిరుగుడు పూలు ఫెర్టిలైజేషన్ జరగాలి అంటే ఫలదీకరణం జరగాలి, లేకపోతే ఇవన్నీ పొద్దుతిరుగుడు పూలు ఆ జస్ట్ విచ్చుకుంటాయి. నా పొలంలో మాత్రమే మంచి విత్తనాలు తాలూకు పెద్ద పెద్ద పూలు వచ్చి, పక్కన వాళ్ళ పొలంలో చాలా సాదాసీదాగా లేకపోతే నాసి రకం పొద్దుతిరుగుడు పూలు ఉన్నాయి అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? పక్కన వాడి పొలంలో వాలిన తుమ్మెదలు, కీటకాలు నా పొలంలో కూడా వాళ్తాయి. సో దీని మూలన పక్కన వాడిది నాసిరకం అయింది అనుకోండి, నేను ఎంత వ్యయ ప్రయాసలు కూర్చానో నెక్స్ట్ ఇయర్ నాది మంచి దిగుబడి రాదు. నేను కీటకాలని ఆపేశాను అని అనుకోండి, ఏదో పెద్ద దడిగట్టి, గాలి ఉందిగా, గాలిని ఎలా ఆపను? పక్కన వాడి పొలంలో నుంచి వీస్తున్న గాలి గాలి తీసుకొచ్చిన పుప్పొడి రేణువులు నా పొలం మీద పడతాయి. దాని తాలూకు ప్రభావం నా పొలంలో నా పంట మీద కూడా ఉంటుంది. కాబట్టి పక్కన వాడిది మంచిదైంది అనుకోండి, నేను బాగుంటానుగా. లేకపోతే నేనేం చేయాలి? ప్రతి సంవత్సరం నేను ఫస్ట్ సంవత్సరం ఎంత కష్టపడి ఎన్ని లక్షలు పెట్టో లేకపోతే ఎన్ని వేలు పెట్టి తెప్పించుకున్నానో ప్రతి సంవత్సరం అన్ని వేలు పెట్టి తెప్పించుకోవాలి. అలా కాకుండా నేను పక్కన వాళ్ళకి ఆ సీక్రెట్ చెప్పేశాను, లేని వాళ్ళకి నా దగ్గర మంచి విత్తనాలు ఇచ్చాను, మంచి విత్తనాల మూలాన ఈ ప్రాంతం అంతా మంచి వంగడాల ప్రాంతం అయిపోయింది. ఈ ప్రాంతంలో వాళ్ళ గాలి గాని, పుప్పొడి రేణువులు గాని, తుమ్మెదలు గాని, లేకపోతే ఇతర కీటకాలు గాని ఏవైతే అటు నుంచి ఇటు వస్తాయో అవన్నీ మంచి పుప్పొడి రేణువులు మాత్రమే తీసుకొస్తాయి. సో నా ఫల నా నా నాది ఎప్పుడు నేను ఆశించినట్లుగా నా పొలంలో పంట దిగుబడి చాలా అధికంగా ఉంటుంది. లేకపోతే ప్రతి సంవత్సరం నేను కష్టపడాల్సిందే. నేనేం చేశాను? పక్కన వాళ్ళు నెంబర్ వన్, పక్కన వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అని అనుకున్నాను. నెంబర్ టూ, దాని అంతటికీ కారణం ఏంటి అని అంటే
పక్కన వాడు బాగుపడుతుంటే నేను నష్టపోతున్నట్లు కాదు అన్న సత్యాన్ని గ్రహించాను. బహుశా కథ ఇక్కడితో అయిపోయింది. సో తను వెళ్ళిపోయాడు. మనం కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. మనం సంతోషంగా ఉండడానికి కారణం మన పక్కన వాళ్ళు కూడా అయ్యి ఉండాలి. మనం సంతోషంగా ఉండాలి అని అంటే మన చుట్టూ ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మనం సంతోషంగా ఉండగలమా? ఉంటే మనం ఎంతకాలం ఉండగలము? మన చుట్టూ ఉన్న వాళ్ళు అని అంటే మనకి తోచినట్లుగా మనము మన చుట్టూ వల్ల చుట్టూ అంటే మీ చుట్టాలు, మీ చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉండగలరు. ఇదంతా చెప్పేది ఎందుకు అని అంటే పక్కన వాళ్ళ సుఖ సంతోషాలలో మనకి కూడా భాగం ఉంది. పక్కన వాళ్ళ బాధ బాధ లేకపోతే దుఃఖంతో మనకి కూడా భాగం ఉంటుంది. మనకి తెలిసినా తెలియకపోయినా మనం సంతోషంగా ఉండాలి అని అంటే మనకి తోచినట్లుగా మనం అవతల వాళ్ళని బాధల్ని తీర్చాలి. మనకి తోచినట్లుగాని అంటే మీ కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రపంచానికి కార్పెట్ పరచమని నేను చెప్పడం లేదు. అవకాశం వచ్చినప్పుడు పక్కన వాళ్ళ సుఖ దుఃఖాల్లో మనం పాలు పంచుకోవాలి. హౌ యు కెన్ బి హ్యాపీయెస్ట్ ఈస్ ఆల్సో దిస్. పక్కన వాళ్ళని తో పట్టించుకుంటే ఇదంతా చూడండి, ఇట్ ఈస్ ఆల్ సమ్మింగ్ అప్ టు గ్రాటిట్యూడ్. యు ఆర్ మనం మొన్న నిన్న అనుకున్నట్లు, అంతకు ముందు అనుకున్నట్లు, యు ఆర్ నాట్ అలోన్. మీరు ఒక సంఘజీవి. సంఘంలో మీరు ఒక కాగ్, మీరు కూడా ఒక మనిషి. సో ఎన్విరాన్మెంట్ మొత్తం బాగుంటే మీరు కూడా బాగుంటారు. పక్కన వాళ్ళ సుఖ దుఃఖాలతోటి సంతోషాలు లేకపోతే విచారాలతోటి మనకి కూడా తెలియకుండా భాగస్వామ్యం ఉంటుంది. వెన్ యూ కెన్ బి హ్యాపీయెస్ట్ అంటే ఈ ఆలోచన తీరుని మార్చుకోవాలి. స్వార్థపూరితంగా ఆలోచించే కంటే మనమందరం రెస్పాన్సిబుల్ గా ఆలోచిద్దాం. బహుశా మనము అవతల వాళ్ళకి సహాయం చెయ్యాలి అని అంటే ఏదో మన దగ్గర లేని దాన్ని గురించి మన దగ్గర లేకుండా, మీ దగ్గర డబ్బులు లేకుండా ఏదో అప్పులు తెచ్చి పక్కన వాళ్ళకి సహాయం చేయని అవసరం లేదు. బహుశా బహుశా మనం చేయగలిగిన ఒక చిన్న మాట సహాయం, లేకపోతే నేను నీతో ఉన్నాను అన్న భరోసా. మీకు ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, మీరు పక్కన వాళ్ళు వచ్చి ఇదిగో పర్వాలేదులే దీన్ని మనం ఎదుర్కొందాము అని చెప్తే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. సో మనము అవతల వాళ్ళకి అది అలా ఏమైనా చేయగలమా? వీలైనంత వరకు అవతల వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఇస్తే మనకి కూడా ఇప్పుడు ఇదంతా ఏంటి, మనం అంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? పక్కన వాళ్ళ గురించి సంతోషంగా ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నాము అంటే అగైన్ ఇట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏది ఆలోచిస్తే అదే మనం అట్రాక్ట్ చేసుకుంటాం. పక్కన వాళ్ళకి సహాయం చెయ్యాలి అని మనం అనుకుంటే మనకి కూడా సహాయం చెయ్యాలి అనే స్పృహ పక్కన వాళ్ళకి కలుగుతుంది. మీరు సహాయం పొందాను అని మీరు అనుకుంటే అది దేవుడు చేసినా పక్కన వాడు చేసినా, దేవుడు ఎలా ఏ రూపంలో చేస్తారు? పక్కన వాళ్ళ రూపంలోనే, ప్రకృతి రూపంలోనో, లేకపోతే మీకు వచ్చే సంఘటనలు సందర్భాల రూపంలోనే సహాయం చేయగలరు. మన ఎన్విరాన్మెంట్ ని మంచిగా, నీట్ గా, క్లీన్ గా సదుద్దేశంతో పెట్టుకుంటే, సదుద్దేశము అని అంటే అగైన్ మనం నిన్న అనుకున్నాము, ఇట్ ఈజ్ అవర్ థాట్ ప్రాసెస్. అవర్ థాట్ ఈజ్ క్రియేటింగ్ అవర్ డెస్టినీ. మనం ఎలా ఆలోచిస్తామో అది మన విధిని మనమే రాసుకుంటున్నట్లు, మన విధిని మనమే రాసుకుంటున్నట్లు.
మన తలరాతని మనమే రాసుకుంటున్నట్లు. ఎలా అంటే మనం మంచిగా ఆలోచించడం ద్వారా. మనకి ఈ టైంకి ఒకటి అర్థమై ఉండాలి. ఏమిటి అని అంటే, మనం స్వార్థపూరితంగా ఆలోచిస్తుంటే మనకి ఇమీడియట్ గా గ్రాటిఫికేషన్, అంటే మీకు ఏదో లాభం వస్తుంది అని అనిపిస్తుండొచ్చేమో గాని, స్వార్థపూరితంగా ఆలోచిస్తుంటే అల్టిమేట్లీ లాసే జరుగుతుంది. స్వార్థపూరితంగా మనకి ఇమీడియట్ గా గ్రాటిఫికేషన్ ఎందుకు అనిపిస్తుంది అని అంటే, బహుశా మన ఈగో అక్కడ సాటిస్ఫై అయిపోతుంది. కానీ మనం ఒకటి అనుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ ఎ సోషల్ యానిమల్, ఒక సంఘ జీవి. ఎన్విరాన్మెంట్ లో అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. పక్కన వాడి మీద మనం ఎంత డిపెండ్ అయి ఉంటాము అనేది కరోనాలో మనకి ఈజీగా తెలిసిపోయింది. మనం అందరం ఆ డివాస్టింగ్ టైం ని చూసిన వాళ్ళమే. పక్కన ఎన్విరాన్మెంట్ బాగోకపోతే, పక్కన వాడు తుమ్మినా దగ్గినా, లేకపోతే మనం వాడి నుంచి వచ్చిన శ్వాస అయినా సరే మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ ప్రకృతి. సో వీ హ్యావ్ టు లెర్న్ దిస్ లెసన్ అండ్ బీ హ్యాపీ. మనం సంతోషంగా ఉండాలి అని అంటే, హూ ఇస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అనేసి అనుకుంటే, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి మనం చూస్తే, మనము మొన్నటి నుంచి చెప్పుకుంటున్నాము ఏంటి, ఇక్కడ ఏది నెగిటివిటీ పెట్టుకోరు మైండ్ లో. మైండ్ బరువు ఎక్కదు. వాళ్ళు ఏదైనా ఉంటే ముందు మాట్లాడేస్తారు. అండ్ నథింగ్ టు బి కెప్ట్ హియర్. ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతారు, కంప్లైంట్స్ లేకుండా చూసుకుంటారు. హ్యాపీగా ఉండడానికి కారణం ఇది. ఈరోజు చెప్పుకున్న 3-4 విషయాలు. రైట్, ఐ విల్ స్టాప్ హియర్. 6 అయింది. ఐ విల్ టేక్ క్వశ్చన్స్ ఎవరైనా ఏమైనా మాట్లాడాలి అంటే, ఆర్ ఎల్స్ వి విల్ కంటిన్యూ ఆన్ మండే. యా, ఎనీబడి టు స్పీక్? అనన్య గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్, మీరు చెప్పారు కదా, షేర్ చేసుకోవచ్చు మనం అంత కష్టపడిన ఏదైనా వర్క్ కూడా అని. కానీ అవతలోళ్ళకి కొన్ని సందర్భాల్లో చులకనగా ఉండరా? వీళ్ళు ఈ అమ్మాయి అంత ఇది లేదులే, ఈ అమ్మాయి దగ్గరికి ఎలా మనం బిహేవ్ చేసి వెళ్ళినా అన్ని చెప్తది బోలాగా. అంటే అర్హత ఉన్న వాళ్ళకే సహాయం చేయాలి కదా, అలా కాదా? అది వేరు, ఇది వేరా? అపాత్ర దానం లాగా అవ్వదా? అంటే నాలెడ్జ్ షేరింగ్ కూడా అపాత్ర దానం అవ్వదా? అంటే ఈ అమ్మాయితో మనం ఎలా బిహేవ్ చేసినా మనకి బోలాలే మనకి చెప్తది అనుకోరా? అట్లా అది వేరే ఇది. రైట్, వెరీ గుడ్. మన మైండ్ మనకి అలా చెప్తుంది. ఇప్పుడు పూలు మీ ఇంట్లో పూస్తాయి, పక్కన వాళ్ళ ఇంట్లో పూస్తాయి. ఇది అపాత్ర దానం అని పూలు అనుకుంటాయా అండి? పూలు యొక్క న్యాచురల్ స్వభావం పూయడం. మనిషి యొక్క న్యాచురల్ స్వభావం సంఘ జీవనం. నదులు అందరికీ నీళ్ళిస్తాయి, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీళ్ళిస్తాయి. సూర్యుడు అందరి మీద సమానంగా ప్రసరిస్తాడు. మనము వేరే ఎవరికో అపాత్ర దానం చేస్తున్నాము అనేసి మన మైండ్ మనకి కల్పిస్తూ ఉంటుంది. వై అపాత్ర దానం ఎందుకు? మన న్యాచురల్ స్వభావంలో మనం ఉందాం. చాలా చాలా తక్కువ మందికి ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మనము ఈ భూమి మీద పుట్టిన తర్వాత అన్ని తీసుకుంటూ ఉన్నాం. ఆల్ ఆఫ్ us we are taking in. When you will be happy is when you give out. When you give, మీరు ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి. వాట్ విల్ యూ గివ్? మీరు ఏమి ఇవ్వగలరు? వాట్ కెన్ యూ గివ్? ఆ ఇచ్చేటప్పుడు చాలా వరకు ఈ భేదాలు చూసుకోకూడదు. నేను ఇందాక చెప్పాను చూసారా, పూలు మీ ఇంట్లో పెట్టిన రోజా ముక్క అన్నే పూలు ఇస్తుంది, పక్కన వాళ్ళ ఇంట్లో పెట్టిన అన్నే పూలు ఇస్తుంది. ఓకే,
సేమ్ కండిషన్స్ ఉన్నప్పుడు, సేమ్ సాయిల్ ఉన్నప్పుడు. అదేం ఆలోచించదు, ప్రకృతి ఏం ఆలోచించదు. అయితే ఇఫ్ ఎవర్ సంబడి మిమ్మల్ని ఎప్పుడూ ఇచ్చే వాళ్ళలాగానే ఉండాలి మీరు. ఇదంతా మన మైండ్ చెప్తుంది, ఇదిగో నేను అపాత్ర దానం చేస్తున్నాను. అసలు ఆ కన్ఫ్యూజనే లేకుండా మీరు ఉండండి. అది చాలా కష్టం, కానీ కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఉండండి. అవతల వాళ్ళు మిమ్మల్ని చులకన, ఇదిగో చేస్తున్నందువల్ల చులకన అయిపోతానేమోనని మనం భ్రమపడుతున్నాం, కానీ చేస్తున్నప్పుడు ఏమీ చులకన అవ్వరు. మీరు నేను ఇంకోటి చెప్పాను, మీరు ఎదురెళ్ళి ప్రతి వాళ్ళకి కార్పెట్ పరచవలసిన అవసరం లేదు. మీ న్యాచురల్ స్వభావం అవతల వాళ్ళతోటి మంచిగా ఉండడం అని అనుకోండి. అవతల వాళ్ళతో మంచిగా ఉండండి. దట్ ఈస్ యువర్ నేచర్. దట్స్ యువర్ నేచర్. నేను వీళ్ళతో గిరిగీసుకుని ఉండాలి. నో, నథింగ్. దెర్ ఇస్ నథింగ్ టు యాక్చువల్లీ హైడ్. మీ న్యాచురల్ స్వాభావికంగా మీరు ఎలా ఉంటారో అలా ఉండండి. ఎవరి దగ్గరైనా సరే, ఎవరి దగ్గరైనా సరే గాలి ఇక్కడ వరకు మంచిగా వేస్తాను, ఇక్కడ నుంచి పాయిజనస్ గ్యాస్ ఇది చేస్తాను అని నేచర్ డిస్క్రిమినేట్ చెయ్యదు. ఎందుకంటే అది నేచర్ కాబట్టి. మనమే అనవసరంగా మనకి ఇలా పెట్టుకొని వాళ్ళకి అపాత్ర దానం చేస్తాను, లేకపోతే వాళ్ళ దగ్గర చులకనైపోతాను, మంచిగా ఉంటే బాగోను, ఇట్లా ఏమీ అవసరం లేదు. దిస్ ఈస్ మై నేచర్. చాలా మంది అంటే నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదిగో నువ్వు అందరితో చాలా చనువుగా ఉంటావు, నీ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కూడా చాలా చనువుగా ఉంటావు, నీ డ్రైవర్ దగ్గర, నీ ప్యూన్ దగ్గర, నీ బిల్ల బెంట్రోత్ దగ్గర, వీళ్ళందరి దగ్గర చాలా చనువుగా ఉంటావు, నువ్వు చులకన అయిపోతావు అనేసి నాకు చాలా మంది చెప్పేవాళ్ళు. వాళ్ళందరినీ పేరు పేరు తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రైవర్ పేరు దాస్ అనుకోండి, దాస్ గారు అని పిలుస్తాను. దిస్ ఈస్ మై నేచర్. వాళ్ళకి గౌరవం ఇవ్వడం మూలాన, మంచిగా పిలవడం మూలాన, మంచిగా ట్రీట్ చేయడం మూలాన మనం అనుకుంటాము మనం చులకనైపోతాము, మనం చాలా వీఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకుంటాము. నా జీవితంలో అలా ఇప్పటి వరకు జరగలేదు. మనకి అలా అనిపిస్తుంటది. ఒకవేళ దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేశారు అని అనుకోండి, అది నా తలనొప్పి కాదు. దట్ ఈస్ నాట్ మై హెడ్ ఏక్. ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ ద హెడ్ ఏక్ ఆఫ్ ద అదర్స్. నేను ఇచ్చే గౌరవానికి వాళ్ళు అర్హత లేనంతగా చేస్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ దేర్ హెడ్ ఏక్, ఇట్ ఈస్ నాట్ మైన్. గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ అండి. నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం ఏమనుకుంటామంటే సహాయం చేసేటప్పుడు మన దగ్గర ఒక చాలా చాలా లక్షల రూపాయలు ఉన్నాయి, మనం పనిచేస్తున్నాము అనేసి అనుకుంటాం. నెవర్ బీ ఆఫ్ దట్. అలా మీరు అసలు ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. పక్కన వాళ్ళకి లాభం జరుగుతుంటే నాకు నష్టం జరుగుతున్నట్లు కాదు కదా. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ యునీక్. మీరు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అని అంటే బెస్ట్ సహాయం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళని మోటివేట్ చేయడం. మనం మాట్లాడే మాట మనం మాట్లాడే మాట గురించి నెక్స్ట్ దీంట్లో చెప్పుకుందాం, మండే కానీ ట్యూస్డే కానీ. సో మనము చాలా చాలా మనం ఆలోచించే ఆలోచన, మనం మాట్లాడే మాట, మనం చేసే పని అన్నీ యూనిజన్ గా ఉండాలి, మనకి అలైన్మెంట్ తో ఉండాలి. సో చాలా మంది మాటలు సరిగ్గా మాట్లాడలేక, వాళ్ళ మంచితనాన్ని చూపుకోలేక విరోధాలు తెచ్చుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ టంగ్, అవర్ మౌత్. సో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే,
పక్కన వాళ్ళకి సహాయం చేయవలసి వచ్చినప్పుడు పక్కన వాళ్ళ గురించి కాకుండా మీ గురించి ఆలోచించండి. మీ గురించి అంటే మీ స్వభావం ఏంటి? వాట్ ఈస్ యువర్ నేచర్? యువర్ నేచర్ ఈస్ టు హెల్ప్ ఎవ్రీవన్. యువర్ నేచర్ ఈస్ టు సర్వ్ ఎవ్రీవన్. మనం ఇచ్చేందుకు వచ్చాము. మనము వీ హ్యావ్ టు మేక్ దట్ పాజిటివ్ డిఫరెన్స్. నేను ఇందాక చెప్పాను చూసారా, మనము పర్పస్ ఏంటి అనేది. ఆ పర్పస్ మీకు, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు అ పాజిటివ్ నెట్ బ్యాలెన్స్, మనం ఇచ్చేందుకు ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోయే లోపల ఏదైనా ఇస్తున్నాము అని అనుకోండి, ఇఫ్ యు ఆర్ గివింగ్ బ్యాక్, దెన్ యు ఆర్ రిచర్, దెన్ యు ఆర్ వెల్దియర్. ఇఫ్ యు ఆర్ టేకింగ్, మీరు ఇంకా పావర్టీలోనే ఉన్నట్టు. అర్థమవుతుందా అండి? సో ట్రై టు గివ్. మీరు మాక్సిమం ట్రై టు గివ్ అని అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వమని నేను చెప్పడంలా, మీ దగ్గర ఉన్న రిచెస్ ఇవ్వమని చెప్పడంలా. సరిగ్గా ఆలోచిస్తే మనం ఏమి ఇవ్వచ్చు, అవతల వాళ్ళకి మనం ఏమి ఇవ్వచ్చు, ఈ ప్రపంచానికి మనం ఏమి ఇవ్వచ్చు, ఈ నేచర్కి ఏమి ఇవ్వచ్చు, నా సొసైటీకి ఏమి ఇవ్వచ్చు అనేసి ఆలోచించండి. రైట్? యా, గౌతమి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆ నేచర్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు జయశంకర్ గారి లాగా అలాంటి వాళ్ళకి శత్రువులు ఉంటారు కదా సార్ మరి. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. సో శత్రువులు లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరు ఉండరు. చాలా మంది ఉంటారు. మనం కూడా ఉండొచ్చు. శత్రువులు లేని వాళ్ళు, మీకు శత్రువులు లేకుండా చూసుకోండి. మీకు అజాత శత్రువు మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, మనం అందరికీ మనకు శత్రువులు అంటూ ఎవ్వరూ లేకుండా చూసుకోవాలి. ఉండే వాళ్ళందరూ మన మిత్రులే, శ్రేయోభిలాషులే. కానీ అదే అలా మనం జీవించగలగాలి. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పినట్టు జయశంకర్ గారి లాగా కొన్ని యూనిక్ క్వాలిటీ ఉన్నాయి. నేను ఏది ఉన్నా కానీ కొందరికి హెల్ప్ చేస్తూ ఉంటాను. దానివల్ల నాకు ఏమీ తెలియదని చెప్పేసి అని జనాలు అనుకుంటారు. ఏదున్నా హెల్ప్ చేయడం కానీ దీనికి ఏం తెలియదు, ఇది వట్టి పిచ్చిది అని చెప్పేసి అని అనుకుంటారు. అలా అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. సో నన్ను చాలా మోసం చేద్దామని అనుకున్నారు. కానీ నాకు అన్నీ తెలుసు ఎవరు ఏది అనుకుంటున్నారు అని కూడా. కానీ నేను అయినా కానీ పర్లేదు అని చెప్పేసి వదిలేశాను. కానీ అది వాళ్ళు వీక్ పాయింట్ అని అనుకున్నారు నా దగ్గర నుంచి. కానీ వాళ్ళకి నేనంటే కుళ్ళు అదంతా ఎందుకు జెలసీ ఫీలింగ్ లాగా ఉన్నది అందరికి చాలా. రైట్. లెట్ మీ టెల్ యూ, ఇది పక్కన వాళ్ళు ఎవరు ఏమి ఎట్లా అనుకున్నా అది మనకి సంబంధం లేదు. నేను చెప్పాను చూసారా, మీరు సహాయం చేస్తున్నది పక్కన వాళ్ళ కోసం కాదు, మీకోసం. ఈ క్లాస్ అంతా మన కోసం. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు అనేది మీకెలా తెలుసు? ఒకవేళ తెలిసినా దాన్ని పట్టించుకునే అవసరమే లేదు. బికాస్ టాపిక్ ఈజ్ నాట్ అబౌట్ అదర్స్, టాపిక్ ఈజ్ అస్. నా గురించి, మన గురించి, నా గురించి మాత్రమే. అంటే మన గురించి మాత్రమే. పక్కన వాళ్ళ కోసం మీరు సహాయం పక్కన వాళ్ళకి చేస్తుంది పక్కన వాళ్ళ గురించి కాదు, మీ గురించి. మీ నేచర్ అది. వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? పిచ్చిది అనుకోండి, మంచిది అనుకోండి, మంచిది అనుకున్నా, అద్భుతమైనది అని అనుకున్నా, గొప్పది అని అనుకున్నా, అది మీకు ఇంకో మెతుకు ఎక్కువ పెట్టదు. మిమ్మల్ని పిచ్చిది అని అనుకున్నా మీ మెతుకు లాగేసుకోలేరు. ఇదంతా మన మైండ్ మనకి చూపిస్తున్నది. ఏంటి? ఇది వీళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు, చులకనగా వేస్తున్నారు. మన ఈగో ప్లే చేస్తోంది. మన నేచర్ కాదు వచ్చింది అక్కడ, మన ఈగో అడ్డొస్తోంది. చెప్పండి గౌతమి గారు, చెప్పండి. ఇప్పుడు
సార్ ఆ, నేను ఒక నిమిషం గౌతమి సునంద్ గారు, ఒక నిమిషం గౌతమి గారు చెప్పండి. సార్ అలా మోసం కూడా చేద్దామని అనుకుంటారు సార్. కొన్నిసార్లు మోసం చేద్దామని చెప్పి నాకు అప్పుడు అర్థం కాలేదు. కొందరు మోసం కూడా చేశారు. ఫస్ట్ తెలియనప్పుడు మోసం చేశారు. ఆ తర్వాత తెలిసాక మోసం చేద్దామన్నా కొన్నిసార్లు అందులో నుంచి రాలేకపోయాను. తర్వాత సరే, తెలిసాక మీరు ఇప్పుడు లెసన్ అయితే నేర్చుకున్నారు కదా, జీవితం అనేది ఒక అనుభవాల నేర్చుకున్నాను. సారం. నేర్చుకున్నారు కదా, దాన్ని వదిలేసేయాలి. విచ్ ఓకే. ఈజ్ అన్ప్లెజెంట్. మనం ఏమనుకున్నాము గ్రాటిట్యూడ్ లో రాసుకునేటప్పుడు, యు ఓన్లీ రికగ్నైజ్ ది ప్లెజెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, పాస్ట్ లైఫ్. అండ్ మనము ఏమైనా నేర్చుకుంటే, పాఠాలు నేర్చుకుంటే, ఆ పాఠాలు మనకి ఫ్యూచర్ లోకి వెళ్ళడానికి సోపానాలు, స్టెప్స్. ఓకే, సో ఓకే. లీవ్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ మనం దాని నుంచి నేర్చుకున్నాం. ఓకే, ఇంతవరకు మాత్రమే నేను ఉండాలి, ఈ పరిమితి దాటితే నన్ను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంతవరకు మాత్రమే వెళ్తాను. దట్స్ ఇట్. యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఇదిగో లెసన్ మీకు తొందరగా నేర్పారు. ఓకే. సో నెవర్, ఎప్పుడైనా సరే వాళ్ళు ఏమనుకుంటారు, మోసం చేయాలనుకుంటారా, ఈజ్ ఆల్. వాళ్ళు మోసం చేయాలి అని అనుకుంటే ఎవరు తీసిన గోతిలో వాళ్ళు పడతారు. కానీ మన నేచర్ ఎలా ఉండాలి అని అంటే, ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఎమనేటింగ్, ఇట్ షుడ్ ఆల్వేస్ బి గివింగ్. ఓకే. అవతల వాళ్ళు సెంట్రిక్ కాదు ఇదంతా కూడా, ఇట్ ఈస్ అవర్ ఓన్ సెంట్రిక్. మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో అది మన ఇష్టం. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇట్ ఈస్ నాట్ యువర్ హెడేక్ టు థింక్ అబౌట్ అదర్స్. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళతోటి ఇది నచ్చుతానా లేదా, వాళ్ళు నన్ను మంచిగా అనుకుంటున్నారా చెడ్డగా అనుకుంటున్నారా, ఇది అసలు మనకి సంబంధమే లేదు. ఇది అస్సలు మనకి సంబంధం లేని విషయం. మనము ఎలా అయితే పూలు పూస్తాయి, ఎలా అయితే సూర్యరశ్మి వస్తుంది, ఎలా అయితే గాలి మనం వీస్తుందో, అలా మన నేచర్ ఇచ్చేది అయి ఉండాలి. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. సురేంద్ర గారు ఒక్క నిమిషం, సుందరి గారి తర్వాత మీరు మాట్లాడుకోండి. రైట్, చెప్పండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గౌతమ్ గారు చెప్పిన దాని మీద నేను చిన్నది చెప్పాలనుకుని హ్యాండ్ రైజ్ చేశాను. సార్ నిన్న ఒకటి చెప్పారు, మనకి డెస్టినీ కావాలి అంటే మన ఆ థాట్ క్యారెక్టర్ అని స్టెప్స్ చెప్పారు కదా. అంటే మన థాట్ ఏంటి, యాక్షన్స్లోకి వెళ్తుంది, యాక్షన్స్ హ్యాబిట్ క్యారెక్టర్లోకి వెళ్తుంది, క్యారెక్టర్ మళ్ళీ అప్పుడు మనకి డెస్టినీని డిసైడ్ చేస్తుంది అన్నారు. నాకు అదే ఇప్పుడు మీరు చెప్పిన దానిలోని మనము హ్యాపీగా ఉండాలి, ఎలా ఉండాలి అన్న దాని మీదే మనం వెళ్ళాలి తప్ప, ఎదుటివాడు దానివల్ల హ్యాపీగా ఉంటాడా లేదా, ఎదుటివాడు ఈర్షపడతాడా, ఎదుటివాడు మనకు శత్రువు అవుతాడా అన్నది మాత్రం అనుకుంటే ఫస్ట్ మనం హ్యాపీగా ఉండలేం. అది నా ఉద్దేశం అనమాట. అంటే మనం హ్యాపీగా ఉండాలంటే, మనం హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయండి, లేకపోతే కామ్గా ఉండాలంటే కామ్గా ఉండడమే. ఆ తర్వాత వచ్చే రియాక్షన్ని మనం పట్టించుకోకూడదు. అప్పుడు మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు గుర్తిస్తారు. అది ఎదుటివాడు మనల్ని మోసం చెయ్యాలని అనుకుంటే అది వాడి క్యారెక్టర్, అది వాడి డెస్టినీని డిసైడ్ చేస్తుంది. కానీ మనం హెల్ప్ చేసి మనల్ని మోసం చేయాలనుకుంటే అది వాళ్ళ తప్పు. సార్ ఇప్పుడు చెప్పారు, అది వాళ్ళకి ఏం చేసుకుంటారన్నది వాళ్ళకి అనవసరం. మనం హ్యాపీగా ఉన్నామా లేదా పని చేయడం వల్ల, అది ఒక మంచి పని జరిగిందా లేదా అన్న వరకు మనం ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సార్ చెప్పినట్టు అది ఏంటంటే, దానివల్ల ఒకవేళ ఏదైనా నష్టం మనకి జరిగింది అనుకోండి, అది ఒక లెసన్ అని తీసుకొని, ఓకే దీనివల్ల ఇలా జరుగుతోంది కాబట్టి మనం దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ముందుకు వెళ్ళాలి తప్ప, మనం ముందు మంచి పని చేయడం ఆపేసాము అనుకోండి, అది ఇంకొంతమందికి నష్టం జరుగుతుంది. కంపల్సరీగా ఇంకొకరికి మన వల్ల నష్టం జరుగుతుంది. అది నా ఉద్దేశం. అది చెప్తామని చెప్పండి. Sir, when we help others, we should not expect in return. When we are expectation లేకపోతే then it will be happy. అంతేనా సార్? అవునండి. సో ఇది మన నేచర్ కాబట్టి. మరొకటి, మనం ఎప్పుడు న్యాచురల్గా ఉండాలి, ఎవరో ఒకరు చూస్తుండని యాక్టింగ్ చేయొద్దు.
అవును. ఎస్. సో నేచర్, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి, పూలు పూస్తున్నాయి చెట్లు, మన చెట్లు. సో ఇట్ డస్ నాట్ ఎక్స్పెక్ట్, ఇట్స్ నేచర్. ఇట్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఇది నేను ఈ ఫలానా పూలు అంట ఇక్కడ ఉండాలి, లేకపోతే వేస్ట్ అయిపోతున్నాను, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, లేకపోతే ఎవరి దగ్గర మాలలోకి వెళ్తున్నాను, లేకపోతే ఎవరో చనిపోయినప్పుడు వెళ్తున్నాను అనేసి ఆలోచించదు. ఎవ్రీ నేచర్ గివ్స్, ఇట్ ఈస్ పూలు పూయడం ఆ చెట్లు యొక్క నేచర్, సహాయం చేయడం, మంచిగా ఉండడం మనిషి యొక్క నేచర్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. మనం అసలు వేరేది ఎక్స్పెక్టేషన్, ఇదిగో నేను ఇలా ఉండాలి, ఇట్లా ఉంటేనే బాగుంటాను, ఇట్లా ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద రీజన్ ఫర్ అవర్ అన్హ్యాపీనెస్. ఇట్ విల్ బి ఎక్స్పెక్టేషన్ చేసినందుకు. ఇప్పుడు ప్రపంచంలో బాధపడుతున్న వాళ్ళు, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళందరికీ ఒక బేసిక్ క్వాలిటీ ఏంటి అని అంటే అన్హ్యాపీనెస్. అండ్ వేర్ దిస్ అన్హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్. అసలు మనకి ఎక్స్పెక్టేషన్ ఉండనే ఉండద్దు. మీరు ఫలితాన్ని గురించి అస్సలు ఆలోచించొద్దు. రైట్. సో మనం ఒక భగవద్గీతలో శ్లోకం కూడా అనుకున్నాం, కర్మణ్యే వాధికారస్థే మా ఫలేషు కదాచన. సో దాని గురించి ఒకసారి వినండి. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. మన నేచర్ కాబట్టి మనము ముందుకెళ్తున్నాం, అంతే. ఇట్స్ అవర్ నేచర్. కానీ అనవసరంగా ఇన్వాల్వ్ కావద్దు కదా సార్ అన్నిట్లో. మన లిమిటేషన్లు మనం ఉండాలి కదా సార్. ఒక్కొక్కసారి మన ధర్మం ఏంటి అనేది మనకి తెలుసుకోవాలి. అందుకే నేను స్టార్టింగే చెప్పా, మన పర్పస్ ఏంటి, వి షుడ్ నో. మనకి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి. హ్యాపీగా ఉండాలి అని అంటే ఇదిగోండి, మైండ్ లో నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థింగ్స్ పెట్టుకోకూడదు. ఏదన్నా ఉంటే రైట్ మాట్లాడేసేయాలి. అందరి గురించి పాజిటివ్ గా మాత్రమే మాట్లాడాలి. తర్వాత మన పర్పస్ ఏంటో తెలియాలి. ఆ తర్వాత మనం మనకిష్టమైన పనులు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి, ఇవన్నీ ఫాలో అవుతే విల్ ఆల్ బి ఎవర్ బి హ్యాపీ. రైట్. సంతోష్ గారు చెప్పండి. మనకి ఈ రోజు మళ్ళీ రేపు ఎల్లుండి క్లాస్ లేదు కాబట్టి ఐ థాట్ ఐ విల్ ఎండ్ దిస్ టాపిక్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వీ కెన్, నేను కూడా ఈ ఒక్క క్వశ్చన్ తీసుకొని విల్ ఎండ్ దిస్. చెప్పండి సంతోష్ గారు. సార్ యాక్చువల్ నాకు 2 డౌట్స్ వచ్చాయి సార్. సో ఇక్కడ మేడం గారు బోలమంటే అదే శత్రువు అని వర్డ్స్ వాడారు, అదేంటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోటి, జనరల్ గా అపాత్రదానం అనేది చేయడం మంచిది కాదా అని అంటూ ఉంటారు కదా సార్. మరి ఆ సిచ్యువేషన్ లో ఏం చేయమంటారు? అపాత్రదానం అనేసి అసలు మనము అది హూ ఆర్ యు ఆర్ నెవర్ ఏ జడ్జ్. డోంట్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జడ్జ్ ఎవరిని చేయొద్దు. యు నెవర్ నో. మీరు చాలా వరకు మీ ఎక్స్పీరియన్సెస్ మనం చూసుకోలేదు, కానీ మనం ఎక్కడ జడ్జి చేస్తామో దాంట్లో సగం టైము మనం తప్పు జడ్జి చేసి ఉంటాం. హౌ డు యు నో? మీరు అపాత్రదానము అని అపాత్రము అంటే వేరే వాళ్ళు దానికి అర్హత కాదు అనేసి మీకెలా తెలుసు? మీరు చేసినా మీరు చేయకపోయినా చెయ్యాలి అని అనిపిస్తే చేయండి, చేయకపోతే చేయొద్దు, అంతే. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నేనేమంటున్నానంటే మన నేచర్ షుడ్ ఆల్వేస్ బి, మన నేచర్ ప్రతిఫలించాలి. మీకు ఇష్టం లేదు అని అనుకోండి, మీకు చేయబుద్ధి కావట్లేదు, మన నేచర్ మనకి మనస్కరించడం లేదు. మనం అనుకున్నాం కదా ఏ పనులు చెయ్యాలి అని అంటే, మనం ఈరోజు చెప్పుకున్న సెకండ్ టాపిక్, ఏ పనులు చేయాలి అని అంటే మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచే పనులు చేయాలి. మీకు ఫలానా వ్యక్తితోటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రస్తుతానికి దాన్ని ఆపేసేయండి. యూ నీడ్ నాట్ ఎదురెళ్ళి వాళ్ళకి చేయని అవసరం లేదు. కానీ ఇది ఆలోచించొద్దు, నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, నేను ఇలా చేయకపోతే నాకు ఇది రాదు. ఇట్లాంటివి ఆలోచించారు అని అనుకోండి, మనకి ఎప్పుడు ఈ క్వశ్చన్స్ ఆఫ్ ఈగో బ్యాటిల్ అండ్ అపాత్రదానం ఎప్పుడు వస్తాయి. దీస్ ఆర్ నెగిటివ్ థింగ్స్.
సరేనా అండి? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వి విల్ సార్ మీట్ ఆన్ సిట్యుయేషన్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎంత శత్రువు అయినా మనం హెల్ప్ చేస్తే వాడు ప్రీజ్ అవుతాడు సార్. అసలు మనకి శత్రువులు అనే వాళ్ళు లేనే లేరండి. లేరు. అన్ఫార్చునేట్లీ ఒకవేళ మనము అనుకుంటాం. వాళ్ళ దృష్టిలో మనం శత్రువు అయినా కూడా అసలు వాళ్ళ దృష్టిలో నుంచి అగైన్ మళ్ళీ మేము చెప్తున్నాం, అసలు అవతల వ్యక్తి నుంచి మనకి మన గోలే మన లైఫ్ ఏమే మనకి సరిగ్గా తెలీదు. మనం పక్కన వాళ్ళ దానిలో నుంచి ఎలా చూస్తాము? మనం అనుకోం కానీ వాళ్ళ దృష్టిలో ఉండొచ్చు కదా సార్. ఉంటే అది వాళ్ళ తలనొప్పి. ఇట్ ఈస్ నాట్ అవర్ headache. But they feel happy when the emergency is there. When we help, they will be happy. ఎమర్జెన్సీ అయినా కాకపోయినా మీ నేచర్ హెల్పింగ్ అనుకోండి. గివ్ ఇట్, జస్ట్ గివ్ ఇట్, యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. We will meet on Monday. Namaste. Thank you, sir. Thanks. Thank you, sir.